అంటే మెయిన్గా ఇప్పుడు మిరాయి మేము సినిమా చూస్తున్నప్పుడు ఆ ఈగల్ ఫైట్ అనేది లేకపోతే ఆ ఈగల్ సీక్వెన్స్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ బిహైండ్ ద కెమెరా మీ ఇద్దరి మధ్యలో నా బ్రెయిన్ స్టామింగ్ ఎలా జరిగింది సార్ దాని గురించి పర్టికులర్? అంటే ఈగల్ ఎపిసోడ్ సృజన్ అని అతను వర్క్ చేశాడు అన్నమాట. సో ఈగల్ కాకుండా రిమైనింగ్ వర్క్స్ అన్ని నేను చూసుకున్నాను. ఇది సౌండ్ వేవ్ ఫైట్ కానీ, స్టిక్ ఫైట్ కానీ, క్లైమాక్స్ బ్రిడ్జ్ ఫైట్ కానీ, మనోజ్ గారి ఎంట్రీ ఫైట్ సీక్వెన్స్లు కానీ, మొత్తం రిమైనింగ్ ఎవ్రీథింగ్ నేను చూసుకున్నాను అనమాట. కొంచెం డీకోడ్ చేయండి సార్. ఇప్పుడు మనోజ్ గారి ఫైట్ కానీ, స్టిక్ ఫైట్ కానీ చేస్తున్నప్పుడు ఆ ఎయిర్ ఎఫెక్ట్స్ మాకు ఉంటాయి కదా, అంత న్యాచురల్గా ఎలా తేగలిగారు? అంటే దాని క్యాలిక్యులేషన్స్ ఉంటాయా, లేకపోతే మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు వాటిని? అవి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ సౌండ్ వేవ్ ఫైట్ ఉంది. ఓకే, సౌండ్ వేవ్ ఫైట్ ఉన్నప్పుడు డైరెక్టర్ గారు పర్టికులర్గా ఆ టైంని బాగా మెయింటైన్ చేసి షూట్ చేశారు. ఈ సౌండ్ వేవ్ ఇంత టైం డ్యూరేషన్లో సౌండ్ వేవ్స్ ఫామ్ అయ్యి ఆపోజిట్ పర్సన్కి హిట్ అవ్వాలి అనేసి. అదే టైమింగ్లోనే ఆయన కెమెరా మూమెంట్స్ని కానీ, కెమెరా రొటేషన్స్ కానీ, కెమెరా జూమ్ ఇన్ మూమెంట్స్ కానీ, ప్రతిదీ ఆయన బిహైండ్లో ఆ డ్యూరేషన్ని మైండ్లో పెట్టుకొని షాట్ తీశారనమాట. ఈ టైంకి సౌండ్ వేవ్ ఫామ్ అయ్యి ఈ టైంకి వెళ్ళే టైంకి మళ్ళీ అక్కడ హిట్ అవ్వాలి. ఆ డ్యూరేషన్ని మనం అలా పర్ఫెక్ట్గా షాట్ తీయకపోతే అది మనం చూపించడానికి స్కోప్ ఉండదు. సో అలాగా ముందే డిసైడ్ అయ్యి ఆ డ్యూరేషన్కి తగ్గట్టు, ఆ ఫైట్కి తగ్గట్టు, ఆ ఫైట్ పిక్చరైజేషన్, సినిమాటోగ్రఫీ ఆయన చేశారు. ఇంకొక లక్కీ ఏంటంటే ఆయనే డైరెక్టర్, ఆయనే డిఓపి కాబట్టి ఇంకా హ్యాపీ. కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంటుంది. సో మీకు మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటి సార్ మిరాయి సీక్వెన్స్ మొత్తంలో విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్? మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే బ్రిడ్జ్ ఫైట్ ఒకటి ఎక్కువ. బ్రిడ్జ్ సౌండ్ వేవ్స్ లాగా వెళ్ళి బ్రిడ్జ్ని హిట్ అయ్యేసి ట్రైన్ ఆగుతుంది కదా, ఆ సీక్వెన్స్ బాగా. దాంట్లో కొంచెం స్టిక్ భూమిలోకి వెళ్ళి ముందుకు వస్తూ ఉంటుంది. అదంతా మనము టోటల్ ఎంటైర్ షాట్స్ విఎఫ్ఎక్స్లోనే క్రియేట్ చేసాం, లైవ్లో కూడా తీయలేదు అవి. ఐ హోప్ అంటే ఈ పాన్ ఇండియన్ సినిమా వల్ల మీకు కొంచెం టైం ఎక్కువ దొరుకుతుందేమో కదా సార్. ఎప్పుడైతే కొంచెం బిగ్గర్ స్పాన్గా తీసుకెళ్తారు సినిమా, అప్పుడు ఆర్టిస్ట్గా మీకు కొంచెం టైం ఉంటుంది. ఎందుకంటే పెద్ద సినిమాలకి షెడ్యూల్కి గ్యాప్స్ ఉంటాయి. లక్కీగా ఏంటంటే కార్తిక్ గారు ఇలాంటి సీక్వెన్సెస్ విఎఫ్ఎక్స్ బేస్డ్ ఏదైతే ఎక్కువ ఉందో ఇవన్నీ షూట్ చేసినప్పుడు సీక్వెన్స్ వైజ్ ఇచ్చేవాళ్ళు విఎఫ్ఎక్స్ వర్క్ కోసం. అంటే మళ్ళీ ఫైనల్ ఎడిట్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా. ఫైనల్ ఎడిట్ అవ్వాలంటే మన మూవీస్ 1 month ముందు, 15 days లాస్ట్ మినిట్ ఫైనల్ ఎడిట్ అవుతూ ఉంటాయి. సో అంతవరకు ఉంటే ఇంత హెవీ విఎఫ్ఎక్స్ రిలేటెడ్ ఉన్న వర్క్స్ కంప్లీట్ అవ్వవు, ఇంపాసిబుల్. సో అందువల్ల ఏదైతే విఎఫ్ఎక్స్ బేస్డ్ పోర్షన్ ఎక్కువ ఉందో అవి ఇమ్మీడియట్ షూట్ అయిపోయిన వెంటనే ఒక 1 weekలో దాన్ని ఫుల్గా ఎడిట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ సౌండ్ వేవ్స్ 3D విఎఫ్ఎక్స్లో క్రియేట్ చేయాలి. ఇప్పుడు బేసిక్గా ఆ బ్రిడ్జ్ కూలిపోయేటప్పుడు ఆ సౌండ్ వేవ్స్ ఫామ్ అయ్యి హిట్ అయ్యి బ్రిడ్జ్ కూలాలి అంటే ఆ షాటే మనకి 15 to 20 days టైం పడుతుంది. సార్ అంటే అంత టైం ఎందుకు తీసుకుంటుంది సార్? జస్ట్ ఒక కామన్ మ్యాన్ మాకు అర్థం చేసుకోవాలనుకుంటే, అంటే ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు బేసిక్గా ఒక ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే ఏంటి, పిక్సెల్స్. ఒక ఇమేజ్ని జూమ్ చేస్తే ఒక పిక్సెల్ కనిపిస్తుంది. నంబర్ ఆఫ్ పిక్సెల్స్ కలిస్తే ఒక ఇమేజ్ ఫార్మేషన్ అనేది మనకు తెలుస్తుంది. సో అలాగా మనం క్రియేట్ చేయాలి. అలాంటి పిక్సెల్స్ని మనం మనకి కావాల్సినట్టుగా క్రియేట్ చేయాలి. అందువల్ల అంత టైం పడుతుంది. సో ఆ పిక్సెల్స్ని క్రియేట్ చేయాలంటే దాని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ చాలా క్రియేట్ చేయాల్సి ఉంటాయి. అసెట్స్ క్రియేషన్ కానీ, కెమెరా మూమెంట్స్ కానీ, లైటింగ్ కానీ, చాలా రకాల డిపార్ట్మెంట్స్ మిక్స్ అయితేనే అలాంటి షాట్ కంప్లీట్ అవుతుంది. హౌ హ్యాపీ సార్ కార్తిక్ గారు సినిమా మొత్తం మీరు చేతిలో పెట్టేసిన తర్వాత విజువల్స్ అన్ని ఆయన ఇచ్చిందంతా? సూపర్ హ్యాపీ. అంటే బేసిక్గా హ్యాపీ ఎప్పుడు వస్తుంది అంటే మనకి అది ఆడియన్స్ నుంచి కూడా బాగా అప్లాజ్ వచ్చి ఉన్నప్పుడు ఆబ్వియస్లీ. బట్ కొంచెం హాలీవుడ్ థింగ్ అయితే మీరు తీసుకొచ్చారు సార్ మిరాయిలోని. మీరు ఎప్పుడైతే ఇప్పుడు మీరు చెప్తుంది ఆ సౌండ్ ఫైట్ కానీ, స్టిక్ ఫైట్ కానీ ఇవన్నీ చూస్తుంటే
హాలీవుడ్ స్టైల్లోని ఎప్పుడైతే అలా చూస్తుంటామో ఆ ఎఫెక్ట్స్ అయితే మాకు వచ్చాయి. అంటే విఎఫ్ఎక్స్ పరంగా మనం అంత అచీవ్ చేసాం, Okay. అది స్ట్రాంగ్గా కూడా చెప్పగలుగుతాం. Okay. అంత క్వాలిటీ అయితే మనం ప్రొడ్యూస్ చేసాం. హాలీవుడ్ టింట్ అలాంటిదంటే అది కార్తిక్ గారు లైటింగ్, పిక్చరైజేషను, ఆయన యూస్ చేసిన కలర్ ప్యాలెట్ అవన్నీ కూడా ఇంపార్టెన్స్. సరే, అంటే మిరై చేసిన తర్వాత తప్పకుండా మిరై 2లో కూడా ఉంటారేమో అని అనుకుంటున్నాము. బట్ మిరై 2లో ఏం జరుగుతుంది అనేది చూడాలి తర్వాత. చూడాలి. Okay. అంటే ఇప్పుడు షూటింగ్ అయితే నడుస్తుంది కాబట్టి షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళట్లేదు. ఓకే.